హాయ్ ఎవ్రీవన్. ఎన్ఎస్సి అండ్ బిఎస్సి మనకు ఒక స్పెషల్ ట్రేడింగ్ డేని మార్కెట్లో మనకి ఫిబ్రవరి ఫస్ట్ రోజు బడ్జెట్ డే రోజు మనకి అందించబోతుంది. క్లియర్గా దానికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ అనేది సర్క్యులర్ మనకి క్లియర్గా ఈరోజు రిలీజ్ చేసింది. మీరు చూడవచ్చు, మీకు డిస్ప్లేలో కనబడుతుంది. మార్కెట్ డిసెంబర్ 23 2024 రోజు రిలీజ్ చేశారు. క్లియర్గా చూడొచ్చు. ఫిబ్రవరి 1 2025 రోజు మార్కెట్ అనేది ఓపెనింగ్లో ఉంటుంది. రెగ్యులర్ మార్కెట్ అవర్స్ లానే ఈ డే కూడా మార్కెట్లో ఫిబ్రవరి 1 కూడా క్లియర్గా రెగ్యులర్ మార్కెట్ డేస్ లానే మార్కెట్లో తన యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయబోతుంది. ఏంటి ఈ స్పెషల్ ట్రేడింగ్? ఏంటి మార్కెట్లో సాటర్డే హాలిడే ఉన్నా కూడా మనకి బడ్జెట్ డేని స్పెషల్ ట్రేడింగ్ డేగా ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు? మార్కెట్లో అంతగానం బడ్జెట్ డేలో ఏం జరుగుతుంది అంటే హై వోల్టాలిటీ. పైసలు మనం కొల్లగొట్టవచ్చు. మార్కెట్లో హై వోల్టాలిటీ ఉంటుంది. నేను ఇయర్ మోర్ దెన్ వన్ టైం రిటర్న్ తీసుకున్నాను. నేను క్లియర్గా కాల్ ఆప్షన్ ట్రేడ్ చేసి లాస్ట్ ఇయర్ నేను ఒక మల్టీ బిగ్ ట్రేడ్ చేశాను. నేను నా రిటర్న్ అనేది ఆ రోజు నియర్ టు 80,000 చేంజ్ ఉండే. క్లియర్గా చెప్తున్నాను, ఇట్ ఈస్ మై వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రేడింగ్ డే. ఆ రోజు నేను క్లియర్గా మార్కెట్లో మంచి బుల్లిష్ మూమెంటంలో మంచి ట్రేడ్ చేసి ఒక బెస్ట్ రిటర్న్ని పొందాను. అలాంటి ట్రేడింగ్ డే అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే క్లియర్గా ఆ డేకి ఆ అవర్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో చెప్తారు. మార్నింగ్ నుంచి అప్ టు 2 వరకు ఒక స్పెషల్ వోల్టాలిటీ ఉంటుంది మార్కెట్లో. ఒక యాంగ్జైటీనెస్ అనేది మామూలుగా ఉండదు. ఒక పర్ఫెక్ట్ మార్కెట్ యూటిలైజేషన్కి వీలయ్యే విధంగా హై వోల్టాలిటీ, మంచి ప్రాఫిట్స్ని మేక్ చేసుకునే విధంగా మంచి హై వోల్టాలిటీ అనేది మనకి ఈ బడ్జెట్ డే అనేది ఇస్తుంది. ఏంటి బడ్జెట్ డేలో అంతగానో స్పెషల్గా ఏముంటాయి? మనం ఎందుకు బడ్జెట్ డేని స్పెషల్గా చూడాలి అంటే క్లియర్గా బడ్జెట్ డేలో ఏం చేస్తారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం అనౌన్స్ చేస్తుంది? పాలసీస్ చూడొచ్చు. గవర్నమెంట్ పాలసీస్, కొత్త పాలసీస్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. పాలసీస్ ద్వారా ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. కొత్త ఫండ్ అలొకేషన్స్ ఉంటాయి. ఆ ఫండ్ అనేది క్లియర్గా ఆ పాలసీని ఆర్గనైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఆ పాలసీస్ అనేటివి క్లియర్గా గవర్నమెంట్ రిలేటెడ్గా చాలా కంపెనీస్కి మంచి ఆర్డర్స్ని ఇస్తాయి. అది కంపెనీస్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ క్లియర్గా ఇంకా మనం డీప్గా మాట్లాడాలంటే ట్యాక్సేషన్, ఇండియన్ ట్యాక్సేషన్ సిస్టమ్ క్లియర్గా డిపెండ్ అవుతుంది. ఎంత ట్యాక్స్ స్లాబ్స్, ఎవరికి ఎంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది, ట్యాక్స్ అలొకేషన్స్ ఉంటాయి, ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ ఏమున్నాయి, క్లియర్గా మనకు ఆ రోజు ఒక 1 ఇయర్కి సంబంధించిన ట్యాక్స్ బెనిఫిట్స్ అనేటివి మనకు క్లియర్గా ట్యాక్సేషన్ రిలేటెడ్గా మనకి బడ్జెట్లో అనౌన్స్మెంట్స్ వస్తాయి. అవి చాలా ఇంపార్టెంట్. అండ్ క్లియర్గా స్టాక్ మార్కెట్కి స్పెషల్ ట్యాక్సెస్ ఉంటాయి కదా. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, వీటికి సంబంధించిన ఏమన్నా స్పెషల్ బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయా అనేది కూడా చూస్తారు, కన్సిడర్ చేస్తారు. బట్ అలాంటి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ అలాంటి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ రియల్ టైంలో అవి ఇంపాసిబుల్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సేమ్ అలానే ఉండడానికి ఛాన్సెస్ ఉంది. సో మీరు ఇక్కడ ఈ స్పెషల్ ట్రేడింగ్ డేని క్లియర్గా మార్కెట్లో హై వోల్టాలిటీగా మీరు ట్రీట్ చేయొచ్చు. మార్కెట్లో మీ ప్రాఫిట్స్ని మంచి గ్రోత్లోకి తీసుకురావచ్చు. 100% చెప్తున్నా, హై వోల్టాలిటీ డే. నేను 1 టైం రిటర్న్ తీసుకున్నాను 80,000 చేంజ్. మీరు అలాంటి రిటర్న్స్ని పొందగలుగుతారు. మార్కెట్లో అలాంటి అవకాశం ఉంటుంది. మీరు పర్ఫెక్ట్గా ఆ హై వోల్టాలిటీని యూటిలైజ్ చేసుకునేంత కెపాసిటీని మీరు కలిగి ఉన్నప్పుడు. సో మీరు దానికి ప్రిపేర్ కండి. మార్కెట్లో బడ్జెట్ డే అనేది చాలా స్పెషల్ డే. ఇండియన్ స్టాక్ మార్కెట్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ వోల్టాలిటీ ట్రేడింగ్ డేస్ ఏమన్నా ఉన్నాయంటే అది ఓన్లీ బడ్జెట్ డే. బడ్జెట్ సెక్షన్స్, ప్రీ బడ్జెట్ మూమెంటమ్స్, చాలా బడ్జెట్ రిలేటెడ్గా మార్కెట్ని చాలా స్పెషల్గా చూస్తారు. ప్రీ బడ్జెట్ ర్యాలీస్ కూడా కండక్ట్ చేస్తారు. మార్కెట్లో హై వోల్టాలిటీ మూమెంటమ్స్ వస్తాయి బడ్జెట్కి బిఫోర్ వీక్స్. మీరు క్లియర్గా చూడండి. ఇవన్నీ మార్కెట్లో ఇన్వెస్టర్స్కి మంచి ప్రాఫిట్స్ని మేక్ చేసే ఈవెంట్స్. మార్కెట్ ఇప్పుడు పడ్డాయి, ఇప్పుడు ఫాల్ అయ్యాయి, మార్కెట్స్ ఎప్పుడు లేస్తాయి, అంత హై వోల్టాలిటీ డేస్ ఎప్పుడు రాగలుగుతాయి అంటే దిస్ ఈస్ ద టైమ్. February 1 we have a good special trading day with special trading sections before budget. క్లియర్గా చూసుకోవచ్చు. ప్రీ బడ్జెట్ ర్యాలీ అనేది క్లియర్గా బిఫోర్ బడ్జెట్
డేస్కి ముందు మనకి మార్కెట్లో కనబడతాయి. మీరు చూడొచ్చు అవి ఎంత హై వోల్టాలిటీస్ని క్రియేట్ చేస్తాయి అనేది. సో మీరు బడ్జెట్ సెక్షన్కి రెడీ కండి, మీ క్యాపిటల్ని రెడీ చేసుకోండి. మీరు మీ సొంత నాలెడ్జ్తో మంచి ట్రేడ్ ప్లానింగ్ సెటప్తోని పర్ఫెక్ట్గా మార్కెట్లో ఎంటర్ అయ్యి మంచి రిటర్న్స్ని ఎర్న్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు క్లియర్గా బడ్జెట్ సెక్షన్ అంటే ఏం చూడాలి, దేని గురించి ఆలోచించాలంటే ఓన్లీ మీరు బడ్జెట్లో వచ్చే న్యూ ప్రాజెక్ట్స్, వాటికి అలొకేట్ చేస్తున్న ఫండ్స్ అండ్ అలానే క్లియర్గా మార్కెట్లో ట్యాక్సేషన్ బెనిఫిట్స్ క్లియర్గా కన్సిడర్ చేయాలి. అవి నెగిటివ్గా మారకుండా, అంటే పబ్లిక్కి బటన్ని క్రియేట్ చేసే విధంగా ఉండకుంటే అది ఎప్పుడూ పాజిటివ్గా ఉంటుంది. వన్స్ అవి బటన్ని క్రియేట్ చేసే విధంగా ఉంటే మాత్రం మార్కెట్లో అది నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. సో మనకి ట్యాక్సేషన్లో ఎటువంటి చేంజెస్ రావు అని మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఓన్లీ న్యూ ప్రాజెక్ట్స్, న్యూ ఫండ్ అలొకేషన్స్ న్యూ బడ్జెట్లో ఉంటాయి అనుకుంటున్నాను. బట్ ట్యాక్సేషన్ రిలేటెడ్గా ఎటువంటి చేంజెస్ ఉండవు, ఎందుకంటే మనం రీసెంట్గానే జూలైలో అది చూసాము. సో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ చేంజ్ ఇన్ దిస్ taxation. I am expecting only new fund allocations, new project launches in the బడ్జెట్ సెక్షన్. సో మీరు దానికి పర్ఫెక్ట్గా రెడీ కండి. అది మీకు మంచి ట్రేడింగ్ డేని, మంచి ప్రాఫిటబుల్ డేని మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.